ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపుదగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభినందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? మీరందరూ ప్రార్థనలో ఎదగాలని, వాక్య ధ్యానంలో బలపడాలని, పరిశుద్ధాత్మ సంరక్షణలో మీరందరూ వర్ధిల్లాలని ప్రతిరోజు మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాను. యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదునో అని కీర్తనకారుడు తన అనుభవపూర్వకంగా మాట్లాడాడు. దేవుడు మనకు వెలుగుగా, మనకు రక్షకునిగా ఉన్నారు కనుక మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు రకరకాల భయాలు నీలో ఉన్నాయా? ఆందోళనలు నీలో ఉన్నాయా? కలవరంతో ఉన్నావా? దేవుడు తన వాగ్దానంతో నిన్ను బలపరచాలని కోరుతున్నారు. ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం అంటే దేవుని మాట, సత్యదేవుడు, నిత్య దేవుడు, ఉన్నతమైన ప్రభువు మాట, దేవుని మాట పరిశుద్ధ గ్రంథం. దానిలో వాగ్దానాలు మనం ధ్యానం చేసినప్పుడు అవి మనకు ఆత్మబలాన్ని, ధైర్యాన్ని పుష్కలంగా అనుగ్రహిస్తూ ఉంటాయి. ఈరోజు వాగ్దానంగా ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 31 and verse 28. వారిని పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, పడద్రోయుటకును, నాశనం చేయుటకును, హింసించుటకును నేను ఎలాగో కనిపెట్టి ఉంటినో, అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును కనిపెట్టి ఉందునో, ఇదే యెహోవా వాక్కు. నేను వారిని స్థాపించడానికి మరియు వారిని నాటడానికి కనిపెట్టుకుని ఉందును. నేను ఎదురు చూస్తున్నాను, లేదా నేను నిర్ణయించుకున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మనిషి పాపము ఆ మనిషిని అన్ని విధానాల్లో ఛిద్రం చేసేస్తుంది. పాపము మనిషిని దేవునికి దూరంగా ఈడ్చుకుని పోతుంది. రక్షింపు నేరకు ఉన్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విన్న నేరకు ఉన్నట్లుగా ఆయన చెవులు మందం కాలేదు. అయితే మీకును మీ దేవునికి మీ పాపములు అడ్డుగా వచ్చాయని బైబిల్లో రాయబడ్డాయి. ఎందుకు మానవుడు దేవుని ప్రకాశమును చూడలేకపోతున్నాడు? దేవుని దీవెనలు అనుగ్రహించలేకపోతున్నాడు? లేదా దేవునితో చక్కగా సహవాసాన్ని ఎందుకు చేయలేకపోతానంటే ఏదో రకమైన పాపము మనిషిని దేవునికి దూరం చేసేస్తుంది. ఆ పాపమే మనిషిని విరగ్గొడుతుంది, మనిషిని నలగొడుతుంది, మనిషిని పడద్రోయిచూ ఉంది. దేవుడు న్యాయవంతుడు. ఆయన పాపమునకు తగిన ఫలాన్ని ఆయన ఇస్తాడు. పాపంలో వచ్చి జీతం మరణం. అయితే ఆ భయంకరమైన ఉగ్రతను, పాప పర్యవసానాన్ని తప్పించుకోవాలంటే రక్షకుడిని యేసు ప్రభువును మనం ఆశ్రయించాలి. ఆయన దగ్గర మనం తిరిగి రావాలి. మారు మనస్సు అంటే దేవుని వైపు తిరగడం, సంపూర్ణంగా మనలను మనం ఆయన చేతులకు సమర్పించుకోవడం. ప్రభువా, ఇకపై నా ఇష్టానుసారం నేను జీవించడానికి కాదు, నీ ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను, నీ వాక్య ప్రకారం నేను జీవిస్తాను, నీ ఆజ్ఞల ప్రకారం నేను జీవిస్తాను, ప్రభువు కొరకు నేను జీవిస్తాను నిర్ణయం తీసుకుని ఆయన చేతులకు మన జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించడం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఒకప్పుడు కనిపెట్టాను, ఎందుకంటే వారి పాపానికి తగిన ఫలాన్ని వారికి ఇవ్వడానికి. కానీ ఇప్పుడు నేను దేనికోసం కనిపెడుతున్నాను, దేనికోసం ఎదురు చూస్తున్నాను, దేనికోసం ఆశపడుతున్నానంటే వారిని స్థాపించడానికి మరియు వారిని నాటడానికి నేను కనిపెట్టి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను స్థాపించువాడు, ఆయన నిన్ను నాటువాడు. పెరికివేయబడిన నిన్ను మరలా తీసుకొచ్చి ఆయన తన మహిమార్థమై నిన్ను నాటడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఒకవేళ ఎంతవరకు నీ అవిధేయతను బట్టి, నీ పాపాన్ని బట్టి, నీ సొంత నిర్ణయాలను బట్టి, నీ స్వాభిప్రాయాలను బట్టి ఇష్టానుసారం నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో, ఈ రోజున ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించగలవా? సంరక్షకుడైన దేవుడు, నిత్య జీవాధిపతి నా ప్రభు, ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, గొప్ప వాత్సల్యంతో మనం సమకూర్చే దేవుడు ఆయన చేతులకు మన జీవితాన్ని అప్పగిస్తే ఆయన మనను స్థాపిస్తాను అని వాగ్దానం చేశాడు. పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మనం చదివితే ఆయన ఆజ్ఞలకు లోబడి, లేదా ఆయన మాటకు లోబడే ప్రతి ఒక్కరికి ఉన్న వాగ్దానాలు అక్కడ రాయబడుతూ 9వ వచనం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏముంటుందంటే దేవుడు తన ప్రజలను ప్రతిష్ఠిత జనముగా స్థాపిస్తాడు అనే మాట అక్కడ ఉంటుంది. దేవుడు మనల్ని ప్రతిష్ఠిత జనముగా స్థాపించాడట. మనం ప్రతిష్ఠించబడిన వారం, ఆయన కొరకు ప్రత్యేకించబడిన వారం మనం. కొన్నిసార్లు దేవుని బిడ్డ లోకంతో ఎందుకు కలవరో, ఎందుకు మిళితం కారు అంటే వారు ప్రత్యేకమైన జనాంగం, ప్రత్యేకంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ రోజుల్లో భక్తి డైల్యూట్ అయిపోతుంది. భక్తిని చాలామంది తమకి ఇష్టానుసారంగా మలిచేస్తున్నారు. ఏం పర్వాలేదు, లేదనే చేసేయచ్చు, ఏం పర్వాలేదులే, మనకు పెద్ద విలువలు ఏమి ఉండవు, క్రైస్తవ జీవితానికి పెద్ద విలువలు ప్రమాణాలు ఏమి లేవు, ఎలా పడితే అలా ఉండిపోవచ్చు, ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుంటే నువ్వు అలా మాట్లాడే, వారు ఏం చేస్తే అది నువ్వు చేసే అన్నట్టుగా బోధలు పెరిగిపోతున్నాయి ఈ రోజుల్లో.
కానీ దేవుడు తన ప్రజలను ప్రతిష్ఠిత జనంగా, ప్రత్యేకించబడిన జనాంగంగా చేసుకున్నాడట. ఆయన స్థాపించాడు వాళ్ళని. వారిని దీవించడం వలన, వారిలో దేవుడు తన కార్యాలు జరిగించడం వలన, ఆయన వారి మధ్య సంచరించడం వలన దేవుని గొప్పతనం ఎలాంటిదో, ఆయన మహిమ ఎలాంటిదో లోకానికి రుజువుపరచాలనుకున్నాడు. నీకు తెలిసే ఒక విషయం, దేవుని బిడ్డ, నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు, ఆయన నీ సొంత రక్షకుని హృదయంలో చేర్చుకున్నప్పుడు, దేవుడు నిన్ను తన మహిమ కొరకు నిలబెడతారు. ఆయన నిన్ను చూసిన వారందరూ దేవుని మహత్యాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నట్లుగా నిన్ను అనేక మంది మధ్య సాక్షిగా దేవుడిని నిలబెడతాడు. గొప్ప వింతగా దేవుడు నిన్ను మారుస్తాడు. అంత మాత్రం కాకుండా లేఖన భాగాలను ఇంకా మనం చదివితే యెషయా గ్రంథం 14:32 ఒక మాట ఉంటుంది. ఏంటంటే, దేవుడు సియోను స్థాపిస్తాడు, శ్రమనొందిన జనులందరూ కూడా అక్కడికి వస్తారనే మాట అక్కడ రాయబడింది. శ్రమనొందిన జనులందరూ కూడా సియోనుకు తిరిగి వస్తారు. ఎందుకంటే దేవుడు సియోను స్థాపిస్తున్నాడు. నీ కుటుంబం చెదిరిపోయిందా? నీ వ్యాపారం చెదిరిపోయిందా? నీ వృత్తి చెదిరిపోయిందా? నీ ఉద్యోగం చెదిరిపోయిందా? దేవుడు నిన్ను స్థాపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గాడ్ వుడ్ లైక్ టు ఎస్టాబ్లిష్ యూ అండ్ స్ట్రెంథెన్ యూ. శ్రమనొందిన జనులు అనేక మంది అక్కడికి వస్తారు. దాన్ని నేను ఎలా అర్థం చేసుకుంటానంటే, ఒక క్రైస్తవ జీవితం అనేక మందికి ఆశీర్వాదాన్ని పంచే జీవితం. శ్రమనొందిన వారు, ఇబ్బందులు ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, ప్రతికూల పరిస్థితుల మధ్య నలిగిపోతున్న వారికి నీవు ఒక లైట్ హౌస్ వలె, లేదా ఒక ఆశీర్వాద కారకుడిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం ఇది! ఒకవేళ ఎంతవరకు నీ జీవితం శాపముతో నింపబడిందేమో, అపహాస్యముతో నింపబడిందేమో, నిన్ను చూసి ప్రజలందరూ కూడా రకరకాల హేళన గీతాలు ఎత్తి పాడారేమో, కానీ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు కనుక, తన అభిషేకంతో నింపువాడు కనుక, తన ప్రభావంతో నింపువాడు కనుక, నీవు శ్రమనొందిన అనేకులను ఆదరించే వ్యక్తిగా, ధైర్యపరిచే వ్యక్తిగా, బలపరిచే వ్యక్తిగా ఉంటావని లేఖనం ధృవీకరిస్తూ ఉంది. దేవుడు మనం స్థాపించడానికి, నాటడానికి ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. ద డే హ్యాస్ కమ్. ఆ రోజు వచ్చింది. దేవుడు నిన్ను ఈరోజు నిలబెట్టాలని, నిన్ను బలపరచాలని ఆయన మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, ఉదయకాల్సిన మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నీవు మమ్మల్ని స్థాపించడానికి మరియు నాటడానికి ప్రభువా శక్తిగల దేవుడు గనుక నీకు స్తోత్రాలు. నీ ఔన్నత్యం చాలా గొప్పది నాయన. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే చెదిరిపోయి ఉన్నారో, పడగొట్టబడి ఉన్నారో, తమ పాపాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి, సొంత నిర్ణయాలను బట్టి నీకు దూరం అయిపోయారో, వారందరినీ మీరు ముట్టి కనికరించి నీ వైపు తిరగాలని వారు నిర్ణయించుకున్నందువలన గొప్ప దీవెను వారికి దయచేయండి. వారిని స్థాపించి ప్రభువా, ప్రతిష్ఠిత జనముగా స్థాపించి, అనేక మంది దీవెనకరంగా వారిని స్థాపించి నీ నామాన్ని మీరే మహింపరుచుకోమని కోరుతున్నాము. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి, వేదనలో ఉన్న వారిని లేవనెత్తండి, సమృద్ధిని జీవం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఘనతయు మహిమయు ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful